ఇప్పటివరకు రైతు బీమా సంబంధించి ప్రీమియం కట్టలేదండి. దానివల్ల చాలామంది రైతులు అకాల మరణం పొందితే వారి కుటుంబాలన్నీ కూడా ఛిద్రమైపోతున్నాయి. కేసీఆర్ గారు నాట్ల ముందు ప్రతి సంవత్సరానికి 2 సార్లు రైతు బంధు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి మాత్రం, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓట్ల ముందు మాత్రమే రైతు భరోసాకు తెరలేపింది. ఎంపీ ఎన్నికలు వస్తున్నాయనగా రైతు భరోసా ఇచ్చే ప్రయత్నం చేసిండు అడావుడి. మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు తప్పనిసరి అయినాయి కాబట్టే మళ్ళీ రైతు భరోసా అని చెప్పి నయా నాటకానికి తెరలేపిండు. అందుకే కేసీఆర్ గారు నాట్లకు ఇచ్చిండు రైతు బంధు. రేవంత్ రెడ్డి మాత్రం ఓట్లకు మాత్రమే ఇస్తూ ఉన్నాడు. ఇది తెలంగాణ ప్రజలు, రైతులందరూ కూడా ఆలోచించాలని చెప్పి, అర్థం చేసుకోవాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.